హాయ్ గైస్! ఈరోజు మనం 'జాతర' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ చూసినాక నాకేమనిపించింది ఈ రివ్యూలో తెలుసుకుందాం. మీరు గనక ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. బేసిక్ స్టోరీ లైన్ విషయానికొస్తే చుట్టూ ఉన్న గ్రామాల్లో కాకుండా తన ఇంట్లోనే ఉండి జరిగే మంచంతా తన ఇంట్లోనే జరగాలి అని చెప్పి ఒక స్వార్థపరుడైన ఊరి పెద్ద అమ్మవారి దగ్గర నుండి వరం తీసుకొని తన ఇంటికి మాత్రమే పరిమితం చేసుకుంటాడు. అలా చేయటం వల్ల చుట్టుపక్కలున్న ఊర్లు అన్నీ కరువుతో నిర్మానుష్యంగా మారిపోతూ ఉంటాయి. అలా ఉన్న ప్రాంతాలు బాధలు పడడం చూసిన పూజారి కొడుకు ఏ విధంగా అమ్మవారిని బయటికి తీసుకొచ్చాడు, అసలు పూజారి కుటుంబానికి అమ్మవారు ఏ వరం ఇచ్చింది, విలన్ దగ్గర నుండి అమ్మవారిని ఏ విధంగా బందీ నుండి విడిపించాడు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక మూవీ ఎలా ఉంది అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. విజువల్‌గా కొన్ని దగ్గరలో బావున్నాయి. కాకపోతే యాక్టర్స్ అందరూ కొత్తగా ఉండటం వల్ల మనం ఓన్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది. దొంగతనం, లవ్ ట్రాక్ ఇలాంటివన్నీ ట్రై చేసి చివరగా చిన్న విషయాన్ని చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నారు అనే ఫీలింగ్ కలిగింది. చాలా వరకి బోరింగ్ కంటెంటే ఇస్తూ ఉంటుంది మూవీ మొత్తం. ఓవరాల్‌గా హీరో, హీరోయిన్, విలన్ పెర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏం లేదు. అమ్మవారు వాళ్ళ విజువలైజేషన్ కోసం చేసిన కొన్ని ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే మాత్రం అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని చూడొచ్చు అంటే నాట్ వర్తీ టు వాచ్ ఫ్రెండ్స్. మీరు గనక ఈ మూవీని ఒకవేళ చూసే ఉండుంటే మీకు ఈ మూవీ నచ్చిందా? ఎలా అనిపించింది? అనే విషయాన్ని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.